రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయట కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. మామిడిలో అంతర పంటలుగా కూరగాయల సాగు, అంతర పంటల సాగుతో అధిక ఆదాయం పొందుతున్న రైతు. సీజన్ కు అనుగుణంగా పుచ్చ సాగు, ఇతర పంటలతో పోల్చితే లాభదాయకమైన పంట అంటున్న రైతు. తక్కువ పెట్టుబడి, తక్కువ రిస్క్, తక్కువ సమయం. రబీ పంటగా జొన్న సాగుతో అధిక లాభాలు ఆర్జిస్తున్న కృష్ణా జిల్లా రైతులు. ఒకసారి నాటితే 2 ఏళ్ల పాటు దిగుబడి, 40 ఏళ్లుగా తమలపాకు సాగునే జీవనాధారంగా చేసుకున్న రైతు. రైతులు తమ వ్యవసాయ పద్ధతులను మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా మామిడి, బొప్పాయి, అరటి లాంటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయల పంటలను ప్రకృతి విధానంలో సాగు చేస్తూ పెట్టుబడి తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ ప్రకాశం జిల్లాలో ఓ రైతు మామిడిలో అంతర పంటలు సాగు చేసి ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు. మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగు చేసిన ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం గ్రామంలో ఉంది. ఇక్కడ అన్ని చాలా వరకు ఇసుక నేలలే, మెట్ట పంటలే సాగవుతూ ఉంటాయి. కాబట్టి చాలా మంది రైతులు ప్రధాన పంటగా వేరుశెనగను వేస్తూ ఉంటారు. కొందరు కొబ్బరి, మామిడి తోటలను సాగు చేస్తూ ఉంటారు. అయితే తోటలను వేసి సీజన్లో దిగుబడులు తీసుకుని వదిలేస్తూ ఉంటారు. సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోతే ఇక ఆ తోటల నుండి దిగుబడి పూర్తిగా పడిపోతుంది. ఇలా యాజమాన్యం చేపట్టకపోవడం వల్లే రైతు శ్రీహరికృష్ణ మామిడి తోట దెబ్బతింది. అయితే తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక ప్రకృతి వ్యవసాయం అధికారుల సలహాలు, సూచనలతో మామిడిలో అంతర పంటలుగా కొబ్బరి మొక్కలను నాటారు. మొక్కల మధ్య దూరం ఉండడం, ఏడాదికి ఒక పంట దిగుబడి వస్తుంది కాబట్టి అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ ప్రతినిత్యం ఆదాయాన్ని పొందుతున్నారు. నేను కరోనాకు ముందు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. కార్పొరేట్ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వర్క్ చేశాను, అడ్మిన్లో కూడా చేశాను. ఒకటి, ఎక్కడైనా సరే కష్టపడాల్సిందే. అదేదో మన చేలో మనకు అవకాశం ఉంది. ఇక్కడ అదే కష్టం మనం ఇక్కడ చేసుకుంటే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు, గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే నేను 2 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మాది అన్నీ కూడా ఇసుక నేలలు ఇట్లో ఫెర్టిలిటీ తక్కువ ఉంటుంది మిగతా సాయిల్స్తో పోలిస్తే. నెక్స్ట్ ఆర్గానిక్ చేద్దాం అనుకుంటున్నాము, కొంత చేస్తున్నాము. అయితే ఈ మా సాయిల్ కండిషను, ఈ వాటర్ కండిషన్ వల్ల మేము అనుకున్న స్థాయి రిజల్ట్ పొందలేకపోతున్నాము. ఇప్పుడు ఇది మొత్తం 7 ఎకరాలు ప్లాన్ చేసామండి. అప్పుడు మాకు ఇంత ఇరిగేషన్ సిస్టమ్ లేదు. మాకు 10 years బ్యాక్ వచ్చేసి మేము పర్మనెంట్ సిస్టమ్ ఓన్ ఎక్స్పెండిచర్తో చేసుకున్నాము. అంతకుముందు ఏంటంటే మొత్తం ఓపెన్గా ఉండేది. సమ్మర్ టైంలో ఇవి ఇరిగేషన్ వచ్చేసరికి కాస్త కష్టంగా ఉండేది. దాంతో దాదాపు 90 మొక్కలే ఉన్నాయి. ఈ ఖాళీగా ఉంచడం దేనికి అనే ఉద్దేశంతో, పైగా రోజు రోజుకి కూలీల ప్రభావం పెరిగిపోతుంది. దానివల్ల కొంత మనం హార్టికల్చర్గా కన్వర్ట్ అయితే కొంత మనం సేఫ్ సైడ్లో ఉంటామనే ఉద్దేశంతో మామిడిలో కొంత కొబ్బరి మొక్కలు పెట్టడం జరిగింది. దీంట్లోనే మేము ఇక్కడ మాకు ప్రధాన పంట వచ్చేసి వేరుశెనగ వేస్తూ ఈ టైంలో కాస్త రొటేషన్ కావాలి. మనకి ఇప్పుడు 3 months క్రాఫ్ట్ ఉన్నాయి. ఈ 3 months వరకు కాస్త మనీ మేనేజ్మెంట్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏదన్నా వెజిటేబుల్స్ అయితే బాగుంటుంది, ఎనీ టైం మనీ లాగా మనం చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ ఖాళీ నేలలో ఇవి కూరగాయలు అనేది సాగు చేయడం జరుగుతూ ఉంది. పైగా ఏంటంటే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, ఈ కొబ్బరి మొక్కలు ఉన్నాయి, మామిడి మొక్కలు ఉన్నాయి. ఈ టైంలో ఏదైనా పంటకు పెట్టకపోతే అవి మనం ఎన్ని నీళ్లు పోసినప్పటికీ సరిపోవు, బెట్టకు వచ్చేస్తాం. అదే అంతర పంటలుగా మనకి ఉపయోగపడే మొక్కలు చేసుకుంటే రోజు ఇరిగేషన్ అంటే నీళ్ళు పెడుతుంటాం కాబట్టి ఏంటంటే మనకి రిటర్న్స్ వస్తాయి. చెట్లు కూడా ఏంటంటే పాడవకుండా హెల్తీగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు, అంతర పంటలు అనేది, పైగా వెజిటేబుల్స్, కూరగాయలు అనేది మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మామిడి తోటలో మొత్తం ఒక 3 ఎకరాల వరకు ఉంది. ఇందులో మేము ప్రధానంగా గోరుచిక్కుడు, బీర, కాకర, బెండ ఇవి సాగు చేస్తున్నాం. దోస కూడా వేస్తున్నాం. ఇప్పుడు పంట అయిపోయింది. అది మళ్ళీ దోసలో కూడా మేము మళ్ళీ ఖాళీ ఉంచిన ఉద్దేశం ఎందుకు అనే ఉద్దేశంతో మళ్ళీ పత్తి వేయడం జరిగింది. ఇట్లా ఏంటంటే అంతకుముందు కూడా మేము వేరుశెనగ వేసి అంతర పంటలుగా పత్తి కూడా వేస్తున్నాం.
పోయిన సంవత్సరం వేసాను, మార్కెట్ బాగుంది, దిగుబడి కూడా పర్లేదు అనుకున్న రీతిలో వచ్చింది. మేము వీలైనంత వరకు ఏంటంటే పచ్చిరొట్టుకి కన్వర్ట్ చేసుకుంటామండి. పచ్చిరొట్టు, జనుము, జీలుగా అవన్నీ నవధాన్యాలు దాన్ని కాస్త పెంచుకుంటూ ఇప్పుడు మొన్న అయితే 18 రకాలన్నీ డబుల్ మెత్తల్లో దాన్ని నంబర్ పెంచుకుంటూ వెళ్తున్నాం. అంతకుముందు 9 వేసాము, ఇప్పుడు 18 రకాలు కలుపుకున్నాం. ప్రధాన పంటకు వెళ్ళే ముందు ఒక 1 మంత్ 1.5 మంత్ టైం ఉంటే ఖాళీగా పెట్టకుండా మేము పచ్చిరొట్టుకి సంబంధించి గింజలు చల్లుకొని దాన్ని సారవంతం చేసుకోవడం జరుగుతుంది. మావి ఇసుక నేల కాబట్టి అంత సాయిల్ అనేది గట్టిగా ఉండదు, ఎప్పుడు కొంచెం లూజ్ సాయిలే కాబట్టి మాకు అంతర పంటల అంటే అంతర సేద్యం అనేది ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు అంతకుముందు ఏం చేసామంటే ఖాళీగా ఉంచడం ఎందుకంటే ఈ కలుపు మొక్కలన్నీ కూడా ఎండబెట్టిన తర్వాత ఆ మొదట్లో వేసాం. దానివల్ల ఏంటంటే మనకు మల్చింగ్లా ఉపయోగపడుతుంది, కొన్ని రోజులకి అది డీకంపోజ్ అవుతుంది. ఈ కూరగాయలకు సంబంధించి ప్రధానంగా అప్పుడు గోరుచిక్కుడు చూసుకుంటే దోమ ఉంటుంది. దోమకి ఏంటంటే పెద్దగా దాని ప్రభావం ఉండదు. దానికి సంబంధించి మనం వేప కషాయం, మనకి దశపర్ణి కషాయం ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి ఆకుమచ్చ ఫంగస్ వస్తుంది, దానికి సంబంధించి పొల్ల మజ్జిగ, ఇంగు ద్రావణం ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. సేమ్ అన్నిటికి కూడా ఏంటంటే ఇవే మేనేజ్మెంట్ ఫాలో అవుతామండి. కొంత ఏంటంటే మనకి బెస్ట్ మేనేజ్మెంట్ గురించి మనకి స్టిక్కీ ప్యాడ్స్ వాడుతున్నాం, ఫ్రూట్ ఫ్లైకి వచ్చేసి మనకి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ వాడుతున్నాము. బెండ కూడా ఫుడ్ బోరర్ ఉంది, దానికి కూడా సంబంధించి ట్రాప్స్ మేము యూజ్ చేసుకుంటున్నాం. పశువుల ఎరువు ప్రధానంగా వాడుతామండి. దాన్ని మాకు ఆల్రెడీ పశువులు ఉన్నాయి, అవసరమైతే మాకు సరిపోదు, బయట నుంచి పశువుల ఎరువు తెచ్చుకుంటాం. దాన్ని మాకు కొన్ని రోజులు, ఒక నెల రోజులు మనకి టైప్ 2 మెథడ్లో జీవామృతం ఒక డ్రమ్లో కలుపుకొని దాన్ని కలిపి తీసుకుని ఒక 1 మంత్ తర్వాత అది కూడా కొంచెం ఫెర్టిలైజ్ అవుతుంది. దిగుబడి పర్లేదండి. ఎకరాకి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనీసం ఖర్చులు పోను కనీసం ఒక 30,000 వరకు మనకు మార్చి ఉంటుంది. పెట్టుబడి ఒక 10-15 వేలు ఉంటుంది. నికర ఆదాయం 30,000 వరకు ఉంటుంది. మా డిమాండ్ మార్కెట్ని బట్టి ఇప్పుడు కేజీ 30 రూపాయలు అమ్ముందనుకోండి, కొంచెం మార్జిన్ ఎక్కువ వస్తుంది. మామిడి ఏంటంటే మాకు అక్కడ ఒక మొక్క వల్ల కొంచెం మేనేజ్మెంట్ కష్టంగా ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. వాస్తవంగా బాగుంటే అంటే మేము ఈ 90 చెట్లకు గాను ఒక 2 లక్షల వరకు తీసాం. దానికి సంబంధించి మేము స్పెషల్ పెట్టుబడి అంటే ఏమి, ఎందుకంటే అంతర పంటలు వేస్తుంటాం కాబట్టి వీటిలో వేసే మేనేజ్మెంట్ దానికి సరిపోతుంది. పైకి ఏంటంటే పెద్ద మొక్కలు కాబట్టి వేర్లు అంత స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఈ అంతర పంటలు ఏవైతే వేస్తున్నామో ఆ ఫెర్టిలైజర్ దానికి యూజ్ చేసుకుంటుంది. దాని స్పెషల్గా అయితే ఏమి లేదు. కానీ పూతకు వచ్చిన దశలో ఏంటంటే ఆ టైంలో మేము పంచిగా స్ప్రే చేసాం, 2 డోసులు ఇచ్చినాం. మనకి ఇక్కడ లోకల్గా ZBNF టీం ఉందండి, వాళ్ళు మండే వెన్స్డే ఒంగోలులో మార్కెట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మనం సప్లై చేస్తున్నాం. మన దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు, మనం డైరెక్ట్ మార్కెట్ చేయట్లేదు. ఆర్గానిక్ స్టాల్ పర్పస్ కోసం మన దగ్గర మనం ప్రోడక్ట్ ఇస్తున్నాం. వేరుశెనగ మీద అంటే ఖర్చులు పెరిగిపోయినాయి, ఈల్డింగ్ తగ్గుతుంది, పెట్టుబడి బాగా పెరిగిపోయింది. ఎరువులు కానివ్వండి, కానీ పెస్టిసైడ్స్ కానివ్వండి, దాదాపు 60,000 ఖర్చు అవుతుంది. రాబడి అంతా బాగుంటే ఒక 80-90 వేలు. దాని ఉన్న పరిస్థితిని బట్టి, మార్కెట్ని బట్టి, వచ్చే ఈల్డింగ్ని బట్టి మినిమంగా చూసుకుంటే ఒక 20,000 వేరుశెనగ మీద అవకాశం ఉంది. కూరగాయల మీద అంటే మార్కెట్ హెచ్చు తగ్గులను బట్టి అది ఒక 20,000 తీసుకోవచ్చు. మామిడి అంటే ఒక అంత మెయింటెనెన్స్ ఉంటే ఒక 50,000 గట్టిగా తీసుకోవచ్చు. ఆల్టుగెదర్ ఒక 1 ఇయర్కి ఒక ఎకరాకి జాగ్రత్తగా చేసుకుంటే 1 లక్ష రూపాయలు నికర ఆదాయం తీసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు అధికారులు. సేంద్రియ విధానంలో పండించిన పంటలను నేరుగా అధికారులే కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా అవుట్లెట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు అమ్మకం చేపడుతున్నారు. దీంతో ఆరోగ్యకరమైన పంటలను ప్రజలు తింటూ ఉండగా రైతులకు అధిక ధర అందుతోంది. ఇక్కడ ప్రధాన పంట ఏక పంటగా వేసేవాళ్ళు, మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ద్వారా వీళ్ళకి అవగాహన కల్పించి వివిధ రకాల పంటలు, అద్దర పంటలు, పలు పంటలు వేపించాము. చూడండి, ఆకుకూరలు, ఇవన్నీ ఉత్పత్తులన్నీ కూడా, ఆకుకూరలు కూడా రకరకాలుగా వేపించాము, అన్ని రకాలు. ఇవన్నీ కూడా మేము సేంద్రియ ఉత్పత్తులను మేము ఒంగోలు డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ స్పందన ఆల్ దగ్గర, తర్వాత రిమ్స్ దగ్గర మార్కెటింగ్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. 3 months అవుతుంది. రైతులు కూడా కొంతమంది అక్కడ 2-3 రైతులు కూడా వచ్చారు. మొట్టమొదటగా మేము 2-3తో స్టార్ట్ చేసి ఇప్పుడు 6-7 మందితో రైతులతో తీసుకుంటున్నాము. వాళ్ళకు కూడా మంచి ఆదాయాలు కూడా వస్తున్నాయి. తర్వాత కూడా ఇవి తినడం వల్ల వాళ్ళకు కూడా బాగా మంచి ఆరోగ్యం అని చెప్పి ఎక్కువ స్థాయిలో ఇప్పుడు మేము మొట్టమొదటగా 2,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు 10-12,000 వరకు వ్యాపారం చేస్తున్నాము. అక్కడ కూడా వాళ్ళు రైతులందరూ కూడా
వినియోగదారులందరూ కూడా మంచి ఫుడ్ తింటున్నాము అని కూడా ఆనందకరంగా చెప్పడం జరిగింది. తద్వారా మాకు ఇక్కడ రైతులు బాగా వాళ్ళ నేలలు బాగుపడుతున్నాయి, అక్కడ కూడా మంచి ఆహారం ఇస్తున్నాము. వేసవిలో అందరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. ఎండలు మండే వేళ ఎర్రని పుచ్చకాయలు శరీరాన్ని సేద తీరుస్తాయి. అందుకే వేసవిలో పుచ్చకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్కు అనుగుణంగా పుచ్చను సాగు చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు. అయితే తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట దిగుబడులు చేతికి అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పందిపాడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు రెడ్డి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మేలైన యాజమాన్యం చేపడుతూ తనకున్న 3 ఎకరాల్లో పుచ్చ పంట వేశారు. ఇసుక నేల కావడం నాటిన నెల రోజుల్లోనే ఎదుగుదలకు వచ్చింది. అయితే ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలు పాటించి యాజమాన్యం చర్యలు చేపట్టడం ద్వారా పంట రికవరీ అయ్యింది. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నాయి. మార్కెట్లో టన్ను ధర 7,000 పలుకుతోంది. ఇప్పటి వరకు 60 టన్నుల దిగుబడి రాగా సుమారు 3.6 లక్షల ఆదాయం వచ్చింది. మరో 40 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని రైతు చెబుతున్నారు. నేను 3 ఎకరాలు కరపచ్చ చెట్లు వేసాను. ఈ పుచ్చకి వేసినప్పటాల నుంచి లాస్ట్ వరకు 50,000 పెట్టుబడి అవుతుంది. ఈ డ్రాగన్ కింగ్ అనే స్పీడు విత్తనం తెచ్చినాను కొత్తగాను. ఇదేం పెద్ద అనుకూలించలేదు మనకి. కానీ మేము వేసే ఎరువులు పొటాషు, డిఏపి 3.19, 14.35, 14, 3.16 ఎక్కువ వాడతాము. ఈ పంట వేసినాల నుంచి భూమిలో గింజ వేసినాల నుంచి 75 రోజులకి కరెక్ట్గా 75 రోజులకి మనకు పంటకు చేతికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం బేరగాళ్ళని పిలుచుకొని తోటలోకి మనం అమ్ముకోవాలి. ఈ సంవత్సరం బేరగాళ్ళు పెద్దగా రావటం లే తోటలోకి. ఈ రానందువల్ల మనకి పంట చేతికి ఎక్కువ డబ్బులు రావటం లేదు. బేరగాళ్ళు వస్తే మనకి 2 లక్షల దాకా వచ్చి ఎకరాకి ఈ సంవత్సరం, కానీ రాలా వాళ్ళు. అందుకని మనకి 1 లక్ష రూపాయలే వచ్చినాయి ఎకరాకి. నాందారి 295 ఎంచుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. అది ఆ స్పీడ్ అనేది ఇప్పటాల నుంచి కాదు, అది ఎప్పటాల నుంచో వస్తూ ఉంది ఆ నాందారి వాళ్ళది. అదే స్పీడు ఏరియా 2 రకాలు మార్చి చూసినా మనకు సెట్ కాలేదు. నాందారి 295 అయితేనే మన వాతావరణానికి సెట్ అవుతుంది. ఇల్లు అనేది మామూలుగా 3 రోజులకి 4 రోజులకి వేస్తారు వాళ్ళ కాలువలకి. కాలువల్లో ఆ కాలువ బోధి దోలుకోవటం, కాలువకి ఆ సైడ్ ఈ సైడు విత్తనం నాటుకుంటా పోవటం, మధ్యలో నీళ్లు పెట్టుకుంటా రావటం ఒక సిస్టమ్. ఇంకొక సిస్టమ్ వచ్చేసి డ్రిప్ సిస్టమ్. ప్లాస్టిక్ పట్టబరవటం, డ్రిప్ వేసేయటం, అదొక సిస్టమ్. అయితే ఆ సిస్టమ్కి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుద్ది. ఈ సిస్టానికి 50,000తో సరిపోద్ది. అందువల్ల ఏంటంటే మేము తక్కువ పెట్టుబడి కాబట్టి ఈ కాలువలు దోలే పెట్టుబడి చేసుకుంటాం. ఈ డ్రిప్ మాత్రం 1 సంవత్సరం వేసినాను. ఆ సంవత్సరం మాత్రం 2 లక్షలు వచ్చింది ఎకరాకి, బాగా వచ్చింది దిగుబడి. కానీ మనకి పెట్టుబడి ఎక్కువ అయిపోతా ఉంది. మరిగింత వేయాలంటే పెట్టుబడులు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి కాలువ సిస్టమ్ మనం వాడుకుంటున్నాం. ఆదాయమే ఉంది, ఆదాయానికేం ఇబ్బంది లేదు. మన పెట్టుబడులు రాకుండా లేదు. మేము చేసిన కష్టానికేం ఆదాయం ఉంది. కానీ అనుకున్నంత ఆదాయం లేదు. ఈ సంవత్సరం ఆదాయం తగ్గింది. ఎందువల్ల అంటే ఈ అకాల వర్షం వల్ల కాయలు చెడిపోవటం, బేరగాళ్ళు ఏంటంటే మాకు వర్షాలు పడుతున్నాయి, మేము తీసుకుపోయి ఏం చేస్తాం, మేము చేయలేము అని చెప్పి మనకు వచ్చేవాళ్ళు ఆగిపోయినారు రాకుండా. ఒకప్పుడు సన్నబియ్యం కొనలేని పేదలు కడుపు నింపుకోవడానికి జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. ఇప్పుడది తారుమారైంది. సన్నబియ్యం తింటే పడని సంపన్న వర్గాల వారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతో పాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్లో జొన్నలకు గిరాకీ పెరిగింది. దీన్నే దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు కొన్నేళ్లుగా 2వ పంటగా జొన్నలను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. రబీ జొన్న సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు కూడా దిగుబడులపై అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కేవలం భూమిలోని తేమ, మంచు ఆధారంగా సాగయ్యే పంట కావడంతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. గతంలో 2వ పంటగా మినుమును సాగు చేసేవారు. అయితే చీడపీడల ఉధృతి పెరిగిపోవడం, వాటి నివారణకు అధిక ఖర్చులు చేయడం, ఇటు దిగుబడులు కూడా తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కూలీల సమస్య కూడా అధికమవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగు చేశారు.
అయితే ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం, అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండటంతో ప్రత్యామ్నాయంగా 7-8 ఏళ్లుగా జొన్న సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి తడులతోనే పంట చేతికొస్తోంది. అంతేకాదు ఈ పంటకు కూలీల సమస్య కూడా లేకపోవడంతో రైతులు జొన్న సాగే మేలంటున్నారు. 10 సంవత్సరం బట్టి జొన్న వేస్తున్నాం అండి. ఎవరికి మినిమం వేసే వాళ్ళు మినిమం పన్నట్లేదని జొన్న వేస్తున్నాం అండి. ఇక ఆ జొన్న ఎకరానికి ఒక 20 వేలు పెట్టుబడి అవుతుంది. ఎకరానికి 20 కానించి 15 వరకే అవుతున్నాయి. నీకు ఇప్పుడు రేటు వరకు అయితే 1200 కొనుపడితే బట్టి 1400 కానించి 2000 తక్కువ అంటున్నారు. విత్తనాలు ఇక్కడ మామూలు మందుల కొట్లో తెస్తున్నాం అండి. ఇక్కడ నీకు మామూలు మహాలక్ష్మిను హైటెక్ 2 విత్తనాలు ఉన్నాయండి. కొంత హైటెక్, కొంత మహాలక్ష్మి 2 వేస్తున్నాం. ఇవి కొద్దిగా హైటెక్ బాగుందని అనుకుంటున్నారండి ఇప్పుడు ఈ సంవత్సరం. ఎవరికి మహాలక్ష్మి బాగుంది కానీ ఇప్పుడు హైటెక్ బాగుంది అంటున్నారు. మిషన్తో కోసేసుకుని ఉరి తర్వాత మిషన్ పెట్టి బాక్స్తో జొన్న వేస్తున్నాం. కూలీలతో పని లేదండి. ఇది నేను ఒకళ్ళిద్దరు పోతే అక్కడ కంకులు ఏరుకోవటం, ఒకళ్ళిద్దరిని తీసుకెళ్ళి తాటర్లో పోయి పోసుకుని ఏరుకోవటం. ఇక ఏరియాలో 1500 ఎకరం వేసారండి. ఎవరికి మొక్కజొన్న వేసేవాళ్ళం అండి. మొక్కజొన్న ఏమో పెట్టుబడి ఎకరానికి 30 వేలు అయిపోతుంది మొక్కజొన్న. ఇదైతే దానికి 4 తోళ్ళు నీళ్ళు పెట్టాలి. ఇదే 2 తోళ్ళు నీళ్ళు 20 వేలతో అయిపోతుంది. ఇది ఈ ముందు కట్ల అయినా కానీ విత్తనాలు కానీ మొత్తం ఖర్చు అయినా కానీ 20 వేలతో అయిపోతుంది. ఇది అదేమో 30-35 వేలు దాకా అవుతుంది. ఎకరానికి 10 కట్టల దాకా పిండి వేయాలి దానికి. అది మొక్కజొన్నకి ఎక్కువ అయిపోతుంది పెట్టుబడి. అవి వచ్చాయేమో దీనికి మళ్ళీ అమ్ముతున్నాయి కూడా. అందుకని అది దీనికన్నా జొన్న సుఖంగా ఉందని జొన్న వేస్తున్నాం. 5-6 సంవత్సరాల మట్టిగా మొక్కజొన్న మానేసి జొన్న వేస్తున్నాం. జొన్న అయితే కొద్దిగా పర్వాలేదు. కొద్దిగా ఇక పెట్టుబడి తక్కువ అవుతుంది. కత్తి ఎకరానికి 15 కానీ 20 బత్తాల వరకు అవుతున్నాయి. రేటు కూడా ఇప్పుడు మొదటైతే 1200 కానీ ఇప్పుడైతే 1800, 2000 దాకా ఉంటున్నాయండి. ఇప్పుడు పర్వాలేదు, మాదిరిగా ఉందండి పంట. మన జొన్నకు కొన్ని పడిపోయినాయండి చేలు. కొన్ని గాలివానికి కొన్ని చేపల్లా పడిపోయినాయి చేలు. అవేమో కొద్దిగా గింజ ఊరదండి. అది తెల్లబడిపోద్ది. కంకి తెల్లబడిపోయి గింజ అవుచిపోయి దిగుబడి రాదండి. అది పడిపోయినాయి, చాలా తరిగి వచ్చేస్తాయి. చీడపిల్లలకి మందులు కొడుతున్నాను కొన్ని. ఇప్పుడు మొన్న ఇది పడిందండి, తెల్లదామ పడింది, మళ్ళీ దానికి ఎర్రనెల్లు పడింది. అది కూడా స్ప్రే చేస్తున్నాం. పాలను రాకముందు మాకు నీళ్ళు కొడతాను బాగా. అసలు నీళ్ళు చెరువుల కింద వానలు కుడితే పండే లేదు. వాన లేకపోతే ఆ పని పట్టకరమే ఎండిపోయాయి. తర్వాత పాలన కాలం వచ్చినాక కత్తి మాకు పంటలు బాగా పండుతున్నాయి. కత్తి ఏంటంటే జొన్న వేసుకుంటున్నాం, ఊరు వేసుకుంటున్నాం. వాటికి నీళ్లు చక్కగా టయానికి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మోటార్లు పెట్టుకుని ఇటు ఆడించుకుంటున్నాము. చెరువులు నింపుకుని చెరువుల ద్వారా ఇంజిన్ పెట్టి నీళ్ళు పెట్టుకుంటున్నాము. దానివల్ల మాకు పాలన కాలం వల్ల బాగా ఉపయోగపడిందండి మాకు. ఇది వచ్చినాక మొక్కజొన్న కానీ దాళవ కానీ జొన్న కానీ వేసుకుంటున్నాం నీళ్ళు దాన్ని బట్టి. ఇక ఈ పోలవరం వచ్చినాకే మాకు పంటలు పండుతున్నాయి. అంతకుముందు ఎండిపోయాయి వాన లేక, నీళ్ళు చివర అయిపోయాయి. వాన కురితే వర్షాధారం చెరువులు నిండితే నీళ్ళు పండి, లేకపోతే లేదు. పొలాల కాలం తోయినాకే ఈ మొత్తం ఊళ్ళన్నీ గణార మండలం ఊళ్ళన్నీ పండుతున్నాయి శుభ్రంగా పంటలు. ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ల మేత మరియు ఆల్కహాల్ తయారీ కోసం వినియోగిస్తారు. రబీ పంటలో సాగు చేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండటం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్థాయిలో పండించడానికి రైతాంగం మొగ్గు చూపుతున్నారు. రబీలో ఈ జొన్న వేస్తామండి. ఇద్దరికి మినిమం వేసేవాళ్ళు కానీ పండట్లేదు. 2002 కానిసి మినిమం పంట మానేసింది. అందుకని ఈ లేబర్ కూడా దొరకట్లేదు. కోత మెస్లో కూలీళ్ళు ఇల్లు దొరక కుప్పలో వ్యవసాయం చేయలేక ఈ మెస్లు వచ్చినాయి, ఉరికోత యంత్రాలు వచ్చి కోసుకుంటున్నామండి. కోసుకుని మెస్లు కూడా జొన్న కూడా తాటలు పెట్టి వేస్తున్నామండి. మనుషులు దొరకట్లేదు. ఈ పెట్టుబడి కూడా దాదాపు ఎకరానికి 7 కట్టలు, మందు కట్టలు 7 కట్టలు వేస్తున్నామండి. ఈ కోత కూడా మిషన్ వస్తుంది. ఈ రేటు కూడా ఇదివరకు అసలు 1200 కొన్నానండి. ఈ 2 ఏళ్ళ మట్టి కొద్దిగా ఇతర రాష్ట్రాలు ఎక్స్పోర్ట్ వచ్చి కొద్దిగా 1800-1500 కొన్నానండి. దాని మీద కొద్దిగా వేస్తామండి. అదే జరిగేదండి. కాదు పంట కూడా పురుగులు ఎక్కువైపోయినాయండి. కంకులు పురుగులు కనపడుతున్నాయి. పెట్టుబడి కూడా దాదాపు 20 వేల దాకా అవుతుంది. పెట్టుబడి కూడా మందు కొట్ల ఇంతవరకు అసలు మందు కొడితే ఇంకా ఎక్కువ 25 వేల దాకా అవుతుంది. మందు కొట్ల కొంతమంది కొడుతున్నారు కానీ మనం కొట్టదలుచుకోలేదు. 15-20 దాకా అవుతున్నాయండి. 25 ఒళ్ళు పెద్దగా ఊటికి 2-3 అవుతాయి. కానీ బాగా పంట పైరు అంటాలండి. పైరు అంటే బాగా అంటే మాత్రం ఒక 25 అవుతాయి. యావరేజ్ కింటాలి లేదా యావరేజ్ 15-20 మధ్యలో గ్యారెంటీ. పెళ్లైనా, పేరంటమైనా, పండుగైనా, ఏ శుభకార్యమైనా తమలపాకు ఉండాల్సిందే. అది లేదంటే పెళ్లికి కాసేపు బ్రేక్ పడుతుంది. పేరంటమైతే ఆగిపోతుంది. పండగైతే పద్ధతి కాదని తేల్చేస్తారు. ఇలా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తమలపాకు కనిపించాల్సిందే. ఎందుకంటే అది మన సంప్రదాయం. నాటి నుంచి నేటి వరకు దానికున్న డిమాండ్ దానికే. అలాంటి తమలపాకు రైతులు గత 2 ఏళ్లుగా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం మార్కెట్ బాగుండడంతో పశ్చిమ గోదావరి జిల్లా లంక గ్రామాల్లో తమలపాకు సాగు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంప్రదాయంలో
తమలపాకులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ శుభకార్యమైనా తమలపాకులు ఉండాల్సిందే. శుభకార్యాలకే కాకుండా కిళ్ళీ షాపుల్లోనూ తమలపాకులకు డిమాండ్ ఎక్కువే. ఎందుకంటే కిళ్ళీ కట్టాలంటే తప్పనిసరిగా తమలపాకు వినియోగిస్తారు. దీంతో కిళ్ళీ షాపుల్లోనూ తమలపాకులను ఎక్కువగా వినియోగిస్తారు. అలాంటి తమలపాకును కొన్నేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పండిస్తూ దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు రైతులు. అయితే గత కొన్నేళ్లుగా తమలపాకు సాగు పెద్దగా లాభాలు రాకపోవడంతో ఏయేటికాయేడు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. కానీ కొందరు రైతులు మాత్రం తమలపాకు సాగును జీవనాధారంగా మలుచుకున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డపట్ల గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న కొద్దిపాటి భూమిలో 40 ఏళ్లుగా తమలపాకుల సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఈ లంకల్లో. అయితే గోదావరికి మాత్రం ఎక్కువ మాకు లాస్ అండి. గోదావరి రాకపోతే పర్లేదండి, గోదావరి వస్తే మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడతామండి. ఇది మరిలంక అండి, దీన్ని మరిలంక అంటామండి. దీన్ని మే నెల ఆఖరికి హౌస్ కింద వేస్తామండి. హౌస్ కింద చేసిన తర్వాత ఆగస్టు నెల వరకు ఈ హౌస్ గింజలు పోషిస్తామండి మొక్కలను. సెప్టెంబర్ నెలలో తీగ పోస్తామండి. ఆ తీగ కూడా గోదావరి వచ్చి దొడ్డిపట్ల గ్రామంలో తీగలా విత్తనం లేకపోతే కడప కానీ లేకపోతే పొన్నూరు కానీ వెళ్ళి తెచ్చి పట్టుకొచ్చి నాటుతామండి. ఆ తర్వాత దాన్నే పోషించుకుంటూ దాన్ని తయారు చేసుకుంటాం. ఎకరానికి వచ్చి 4 లక్షలు దాటి అవుతుందండి పెట్టుబడిది ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరంలో అయితే పెట్టుబడి పెద్దగా ఏమి ఉండదండి. ఆ తర్వాత ఎదురుగాళ్ళలో కానీ సరుగు బాదులు కానీ, సరుగు బాదు వచ్చి ఒక్కో బాదు వచ్చి 20 రూపాయలు పడుతుందండి మాకు. ఈ ఎదురు బాదులు వచ్చి ఒక్కో బాదు 150 రూపాయలు కానీ 100, 110 రూపాయల కాడి నుంచి 150 రూపాయల దాకా ఉందండి. అది ఎక్కువగా హౌస్ గింజల మీద ఎక్కువ ఆధారపడి ఉంటామండి. ఈ ఖాళీ చేలు గురించి కొబ్బరి తోటలో అయితే ఎక్కువగా సరువుకర్ర అండి, సరువుకర్ర ఎక్కువ వేస్తామండి. ప్రతి పాదికి కూడా ఒక కర్ర వేయవలసిందేనండి. ఆదాయం తర్వాత వచ్చినా రాకపోయినా ప్రతి పాదికి ఒక గడ పాతాలండి ముందు. ఇప్పుడు వేసిన తోట 4 సంవత్సరాల దాకా తయారు చేసేవాళ్ళం అండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అవ్వట్లేదండి తోటలు. ఇవి 2 సంవత్సరాలతోటే లాస్ట్ చేసేస్తున్నామండి. 2 సంవత్సరాలతోటి పాదులు పోతున్నాయండి, చెట్లు తీసేస్తున్నాము. అప్పుడు మళ్ళీ కొత్త చేను కింద తయారు చేసి మళ్ళీ హౌస్ కిందలు మళ్ళీ వేసుకుని మళ్ళీ మొదటి నుంచి మళ్ళీనండి. ఇప్పుడు ఒక మందు బత్త తేవాలంటే 22,000 అవుతుందండి. ఒక ఆవందపిండి బత్త తేవాలంటే 1,600 రూపాయలు అవుతుందండి. ఒక మనిషిని కేకేసిన పనికి తీసి తెచ్చుకుంటే 700 రూపాయలు అవుతుందండి. ఎకరానికి వచ్చి కాంప్లెక్స్ ఎరువు 5 బస్తాలు వేస్తామండి. ఎకరానికి వచ్చి నెలకు వచ్చి 5 బస్తాలు వేస్తామండి. ఇంకా దానికి దోళ్ళ ఎరువు సంవత్సరానికి ఒకసారి వేస్తామండి. ఇంకా ఆవందపిండి కూడా సంవత్సరానికి మొక్క తోట మీదే వేస్తామండి. ఈ సంవత్సరం ఇది 2వ సంవత్సరం తోటలో ఇంకా ఆవందపిండి వేయమండి. ఎంత చెప్పి కాంప్లెక్స్ ఎరువులేనండి. 28 కానీ 20 కానీ 14, 35 కానీ అయ్యే వేస్తామండి ఎక్కువ. మొత్తానికి దానికి ఇంకా సపోజ్ చాలా రకాల మందులు ఉన్నాయండి. లైగర్ కానీ, మోనోకోటోపస్ కానీ, సంజీవిని కానీ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయండి. అవి తెచ్చి 15 రోజులకి 10 రోజులకి చేస్తూ ఉంటాం అన్నట్లు. నీడకి సరిపడా రొట్ట ఉంచుకుని ఉన్న రొట్ట కిందకి నరికేసి దోళ్ళు ఉన్నవాళ్ళు దోళ్ళకి పట్టుకెళ్తారు, లేకపోతే అలాగే బయట పాడేస్తూ ఉన్నట్లని అవుసాకు వల్ల. వర్షాకాలం అయితే 5వ రోజున కంపల్సరీగా నీళ్ళు పెట్టాలండి. అదే వర్షాకాలం అయితే ఇంకా మనం అనుకూలాన్ని పెట్టండి, అది ఎండను పెట్టండి. ఈ నీళ్లు కూడా మనం తాగే నీళ్ళు అయితేనే దానిపోతే సూట్ అవుతాయండి. మనం తాగి నీళ్ళు కాకపోతే ఏదైనా సాల్ట్ నీళ్ళు అయితే మాత్రం ఆకులు పనికిరాండి, అసలు కాలిపోతాయండి శుభ్రంగా. అనుకూలం లేదనుకోండి 4 లక్షలకి 1 లక్ష కూడా రాదండి. ఉన్నదంతా చేతి పెట్టుకోవాల్సిందేనండి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అసలు మార్కెట్ పరిస్థితిని పెట్టేది పర్లేదండి. నిరుడు కానీ ముంగటేటి కానీ 4 లక్షలు పెట్టినోడికి 50,000 కూడా రాలేదండి. ఈ కరోనా ఎఫెక్ట్ ఒకటి, మార్కెట్లు లేకపోవటం, మార్కెట్కి ఆకులు వెళ్ళకపోవటం, వెళ్ళటకి దారి లేక ఇంక అన్నిందాల నిరుడు ముందు సంవత్సరం కూడా అన్నిందాల దెబ్బతిన్నామండి మేము. ఇప్పుడున్న మార్కెట్ ఎక్కువగా నాగపూర్ అండి, అమరావతి, భుసావళి, హైదరాబాద్ కూడా వెళ్తాయండి. కొద్దిగాను ఎక్కువగా మహారాష్ట్ర ఎక్కువ వెళ్తాయండి. మే నెల కాడి నుంచి ఇది వరకు పూనా బొంబాయి వెళ్ళాయండి. అక్కడ కూడా తగ్గిపోయిందండి, సేల్స్ తగ్గిపోయిందండి. దాని గురించి అక్కడ కూడా పెద్దగా వెళ్ళలేదండి. అమ్మాలంటే వేరే వ్యాపారస్తులు ఉంటారండి. తోటను పెట్టి తోట ఇంత రేటు అని చెప్పి మేము ఖరీదు కడతామండి. వాడికి నచ్చిన కూడా అడుగుతాడు. మాకు నచ్చితే ఇచ్చేస్తాం, వాడికి నచ్చితే వాడు కొనుక్కుని కోసేసుకుంటాడండి. కోసేసుకుంటాడు, 4 రోజుల్లో కోసేసుకుంటాడు. ఎకరం తోట ఉందంటే 4 రోజుల్లో కోసేసుకుంటాడు, మన డబ్బులు మనకి ఇచ్చేస్తాడండి. నోరు పండాలంటే తమలపాకు ఉండాలి. అయితే అలాంటి తమలపాకు పండించే రైతుల బతుకు మాత్రం పండట్లేదు. గత కొన్నేళ్లుగా దాదాపు 400 ఎకరాల్లో ఉన్న ఈ సాగు ప్రస్తుతం 40 ఎకరాలకు పరిమితమైంది. మార్కెట్లో ధరలు ఎప్పుడూ ఒకలాగే ఉండటం లేదు. అయినా నష్టమైనా కష్టమైనా రైతులు సాగు చేస్తూనే ఉన్నారు. ఏనాటికైనా తమ పంట పండకపోతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయట కొక్కొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.